కమింగ్ టు 'నారి' అంటే దీంట్లో ఆమని గారు కూడా మెయిన్ అవునండి. చేశారు. ఆమె గారు. ఆవిడలో అంత ఫెరోషియస్‌నెస్ గాని, అంత ఇది గాని చూడడం అనేది చాలా రోజుల తర్వాత చాలా కొత్తగా అనిపించింది మాకే. అవునండి. సో, హౌ ఈస్ వర్కింగ్ విత్ ఆమని గారంటే ఏం చెప్తారు? అది ఫస్ట్ ఆవిడని అలా చూస్తారు అని జనాలు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు. బికాజ్ అవునవును. అంటే నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. హ్మ్. శశి వంటిపల్లి అండ్ సూర్య వంటిపల్లి గారు. హ్మ్. సో వీళ్ళిద్దరూ ఏమన్నా అంటే లైక్ ఆమని గారు అంటే ఒక హోమ్లీ పర్సన్. యెస్. ఒక మన పక్కింటి హ్మ్. అమ్మాయి, ఒక హ్మ్. అక్క, హ్మ్. అమ్మ అలానే అనుకుంటాం. హ్మ్. సో ఆ విధంగా ఈ ఎమోషన్ ని కూడా చూపించగలరు అనే ఉద్దేశంతోనే తీసుకున్నారు అంట ఆమని గారిని. హ్మ్. సో నేను ఆమని గారితో ఒక స్క్రీన్ పంచుకోవడం ఒక పెద్ద మూమెంట్ అది. ఆవిడ యాక్టింగ్ కావచ్చు, ఆవిడ డెడికేషన్ కావచ్చు అండ్ చాలా హంబుల్ పర్సన్ ఆవిడ. హ్మ్. అంటే ఎలా అంటే నేను ఈ డైలాగ్ చెప్పాను కదండి, అది సింగిల్ టేక్ లో నేను చేశాను ఆ రోజు. హ్మ్. ఆ రోజు వెంటనే ఆవిడకే చెప్తాను, మా టీచరే ఓకే. ఆవిడ. సో హ్మ్. ఆవిడకి చెప్తాను నేను డైలాగ్. ఆవిడ చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను. హ్మ్. అంటే ఆవిడ నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం ఇట్ ఇస్ రియలీ బిగ్ మూమెంట్ నాకు. యెస్. యెస్. స్క్రీన్ పంచుకున్నాను. చాలా అదృష్టం అండి నాకు. హ్మ్. అంటే యాక్చువల్‌గా 'సూర్య' గారు గదా! ఈ సినిమా అవునండి. డైరెక్టర్. డైరెక్టర్. సో, మరి ఫస్ట్ మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ఏం జూసి ఏమి నచ్చిందంటే ఇలాంటి ఒక సినిమా చేయాలి 'నారి' అనే ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలంటే మీకు బాగా అనిపించిందేంటి యాక్చువల్‌గా? అంటే ఇటువంటి క్యారెక్టర్స్ నేను చేయలేదండి ఇప్పటి వరకు. హ్మ్. కొంచెం బలంగా మాట్లాడే క్యారెక్టర్స్. హ్మ్. సో ఫస్ట్ డ్యాడీతో కాంటాక్ట్ అయ్యారు. డ్యాడీ స్టోరీ అంటే లైక్ నా క్యారెక్టర్ అది విన్నారు. డ్యాడీకి చెప్పారు. పిన్ టు హ్మ్. పిన్ చెప్పారు. ఇది హ్మ్. అమ్మాయి డైలాగ్. యెస్. ఇది అమ్మాయి సీన్. ఇది అమ్మాయి క్యారెక్టర్. ఇంత హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చేస్తది. ఇంత ఫేస్ చేస్తది. సో ఇట్లా రియాక్ట్ అవుతది. దానికేం స్టెప్ తీసుకోలేదు హ్మ్. అని క్యారెక్టర్ చూపించారు. నాకు అది డ్యాడీ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. సో హ్మ్. ప్రొసీడ్ అయ్యాం షూట్‌కి. అండ్ చాలా బాగా అయిందండి షూట్ హ్మ్. మాత్రం. హ్మ్. చాలా సరదాగా అయిపోయింది. యెస్. అండ్ ఆ డైలాగ్ ఆయన రాయడంలోనే చాలా మాయ ఉంది. అది హ్మ్. నేను ఓన్‌గా ఫీల్ అయ్యి చెప్పాను. అండ్ ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా నా ముందు చాలా స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ రియల్‌గా ఏడ్చారు. హ్మ్. యాక్చువల్లీ ఆ డైలాగ్ ముందుగా ఎవరు వినిపించలేదు. యెస్. నాకు చెప్పేటప్పుడు ఆమని గారి కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. ఓహ్! నైస్. మరి మా కోసం అంత ఫేమ్ తెచ్చిన ఆ డైలాగ్ ఒక్కసారి. నేను ఒక మగాడిలా మారాలనుకుంటున్నాను టీచర్. ఆడదాని లైఫ్‌లో కారణాల కన్నా కన్నీళ్ళే ఎక్కువుంటాయి టీచర్. ఒక అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం. ఎందుకంటే పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం వేటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు చూడు ఆర్డర్స్ వేసుకోవద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటూ ఎన్నో కండిషన్స్. మా స్వేచ్ఛని మొత్తం లాగేసుకుంటున్నట్లు ఉంటుంది టీచర్. ఏ న్యూస్ చదివినా, ఏ పేపర్ చదివినా ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ అమ్మాయిని చంపేశారు అనే న్యూస్‌లే. నేను కూడా ఏదో ఒక రోజు న్యూస్ అయిపోతానేమో అని భయంగా ఉంటుంది టీచర్. ఇంకా ఏ బస్ ఎక్కినా, ఏ ఆటో ఎక్కినా ఏదో ఒక కారణంతో తాకడానికి చూసేవాళ్ళే. వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాన్ని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి టీచర్. ఇంకా ఈ నెల నెలా వచ్చే పీరియడ్స్ మమ్మల్ని చాలా బాధ పెడుతుంటాయి. పురిటి నొప్పులు కూడా ఆడవాళ్ళకే. ఆడవాళ్ళుగా పుట్టడం అదృష్టం అంటారు. కానీ మగాళ్ళకే అన్ని అదృష్టాలు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, నచ్చినట్టు బతకచ్చు. అందుకే టీచర్ నేను మగాడిగా మారాలనుకుంటున్నా. క్లాప్స్ పడినాయా అక్కడ కూడా? ఇక్కడైతే అక్కడ పడ్డాయి. నాకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు అంటే జోవియల్‌గా మాట్లాడిన నిత్యని ఒక్కసారిగా సీరియస్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా థ్యాంక్ యూ. సూపర్బ్ చేశారు థ్యాంక్ యాక్చువల్‌గా. యూ అండి. సో, మరి అంటే ఇంత బాగా చేసి అంటే ఆమన్ గారిని అంటే మేము చూడలేని ఒక లుక్‌లో చూపిస్తున్నారు. సో, మీరు కూడా ఏంటంటే ఒక మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్‌కి స్కోప్ దొరికిన క్యారెక్టర్ అంత కష్టపడి చేసిన సినిమాని ఇప్పుడు 1+1 ఆఫర్ పెట్టారు కదా! ఏంటిది అది? అంటే దేనికి అలా? ఫస్ట్ ఈ 'నారి' మూవీ ఎందుకు అంటే లైక్ ఈ మూవీ గురించి చెప్తాను. హ్మ్. ఈ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతదండి. అంటే ఈ మూవీ ఒక తల్లిదండ్రి వాళ్ళ కూతురు, కొడుకుతో చూసే మూవీ. హ్మ్. అంటే తప్పకుండా అందరూ కలిసి చూసే మూవీ యెస్. అన్నమాట. 13 ఇయర్స్ ఓల్డ్ నుంచి పెద్ద పీపుల్ వరకు హ్మ్. అందరూ చూడాలి. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా చూసినప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ ఓన్ అవుతది. ఏదో ఒక ఓకే. సిట్యుయేషన్‌లో ఓకే నేను ఇది ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఈ సిట్యుయేషన్‌లో నేను ఇలా ఉండాలి. ఆ సిట్యుయేషన్‌లో అలా ఉండకూడదు. నా కూతురుతో నేను ఇలా ఉండాలి. హ్మ్. నా కొడుకుతో నేను ఇలా ఉండాలి. నేను ఇలా పెంచాలి. హ్మ్.
ఈవెన్ కూతురికి కూడా నా తండ్రిని ఇలా గౌరవించాలి, సో ఆ గౌరవం వల్ల నన్ను ఇంత బాగా చూసుకుంటారు. సో ఇవన్నీ తెలుస్తాయి. ఒక ఫ్రెండ్ తో ఎలా ఉండాలి, ఒక అన్నతో ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఈ మూవీలో లవ్ స్టోరీ ఉంది, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఫ్యామిలీ మూవీ. అంటే మెసేజ్ ఎవరో చెప్తే ఎవరు చూడరు కాబట్టి ఒక కమర్షియల్, ప్రాపర్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ అని కూడా చెప్పలేదండి, కమర్షియల్ మూవీ ఇది. ఇందులో ఈ మూవీ చూసిన తర్వాత ఓకే నేను ఇంత నేర్చుకున్నాను, ఒక్క పర్సన్ అయినా మారారు అని మాత్రం అనిపిస్తుంది. బట్ కాకపోతే అంటే నేను అనేది ఇప్పుడు ఇది కమర్షియల్, ప్రాపర్ కమర్షియల్ సినిమా బేస్డ్ ఆన్ ఉమెన్, అంటే డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అవునండి. బట్ కమర్షియల్ సినిమా అన్నప్పుడు నారీ అనేసరికి ఏంటంటే మనకి, అంటే నేను బేసిక్ గా ట్రైలర్ ఓపెన్ చేసే ముందు కూడా అది అలా ఉంటదని ఓపెన్ చేయలేదు యాక్చువల్ గా, అంతలా ఉంటది అనుకోలేదు. బట్ కమర్షియల్ టచ్ బాగుంది. బట్ నారీ అనేది కాకుండా వేరే పేరు ఏదైనా పెట్టుంటే బాగుండే అనిపించింది. ఎలా జస్టిఫికేషన్ ఇచ్చారు మీ డైరెక్టర్ సినిమాలో? ఇది ఓన్లీ నారీ అంటే ఉమెన్ గురించి అనే కాదు, ఉమెన్ పడతారు కష్టాలు. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే అంటే ఇప్పుడు అమ్మాయిలు తప్పులు చేస్తారు, అబ్బాయిలు తప్పులు చేస్తారు. అబ్బాయిల్లో ఒక 1% తప్పు వల్ల మనం భయపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఆడవాళ్ళు. ఎందుకంటే జెండర్ బయాస్ అనేది, ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉందో చూపిస్తున్నారు అంతేనా? అంటే ఇప్పుడు ఆడవాళ్ళకు ఉండే ఒక 5% కష్టాలు మగవాళ్ళకు ఉండవు. మేము కష్టాలు పడతాం, మీరు కష్టాలు పడతారు, కానీ ఒక 5% కష్టాలు వాళ్ళకి తెలియవు అనేదే ఉద్దేశం. ఆ కష్టాలని ఇందులో చూపిస్తున్నారు అన్నమాట.